ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నేషనల్ యూత్ డే సందర్భంగా దాడి మురళీకృష్ణ కామెంట్స్ 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో యువతకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం ఉండాలని 50% ఉన్న యువకులకు ఏ రాజకీయ పార్టీలోనూ ప్రాధాన్యత ఇవ్వట్లేదని యువకులను బైక్ ర్యాలీలకు గొడవలకు రాజకీయ నాయకులు వాడుకోవడమే తప్ప చట్టసభల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎక్కడ జరగట్లేదని రానున్న కాలంలో యువతకి ప్రాధాన్యత ఇవ్వకపోతే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. నేషనల్ యూత్ డే అనేది మన భారతదేశంలో ఈరోజు ప్రతి చోట యూత్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. 2024లోని జరగబోయే ఎలక్షన్స్లోని ప్రతి పార్టీ మేనిఫెస్టోలోని యువకులకి ప్రాధాన్యతగా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని యువత ప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి పార్టీలోని యువత జెండాలు పట్టుకోవడానికి, యువత గొడవలు చేయడానికి, పార్టీల తరఫున పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికే తప్ప ఏ పార్టీ కూడా యువతకి కానీ యువకులకి కానీ ఈరోజు పార్టీ టికెట్లు కేటాయించట్లేదు. ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలో ఇండియాలోని 46% యువత ఉన్నారు. ఈరోజు యువతులు కానీ యువకులు కానీ చట్టసభల్లోకి వెళ్తేనే పై లెవెల్లో కానీ కింద లెవెల్లో కానీ ఎలాంటి ప్రాబ్లం జరుగుతున్నాయో చెప్పగలుగుతాం. ఎక్కడా కూడా ఎక్కడ చూసినా వంశపారంపర్య రాజకీయాలు, వాళ్ళ కుటుంబాలకే టికెట్లు ఇవ్వడం, యువతను అసలు ప్రోత్సహించట్లేదు. వాళ్ళ రేట్లు పెంచుతున్నారు, మీరేమో ఫ్రీలు అంటారు. మాకు ఉచితాలు వద్దు, మాకు భవిష్యత్తు కావాలి. మేము ఉచితాలు అడగట్లేదు. పోనీ మీరు ఎవరైనా ఉచితాలు పెట్టేటప్పుడు ఎవరినైనా అడుగుతున్నారా? మీకు నచ్చిన ఉచితాలు పెట్టేస్తున్నారు. మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. అది చట్టసభల్లో చెప్పాలంటే యువత ఈరోజు అత్యధికంగా ఉన్న మన ఇండియాలోని చట్టసభల్లో కానీ శాసనసభల్లో కానీ పంపించండి. మా డిమాండ్ ఒకటే, యువత ఆంధ్రప్రదేశ్ యువత ప్రతినిధిగా నేను అడుగుతుంది ఒకటే, మమ్మల్ని అత్యధికంగా ఉన్న యువతని 20% చట్టసభల్లోకి టికెట్లు ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. యూత్ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి యూత్ అంటే చాలా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా ఇక్కడున్న దాడి మురళి ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మేమందరం ఒక కుటుంబ సభ్యులం, కులం మతం ప్రాంతం లేని కుటుంబ సభ్యులం మేమంతా. అట్లాగా రానున్న రోజుల్లో ఏ రాజకీయ నాయకులైనా సరే ముందు యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి పశ్చిమ